హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజ్ గురించి అండి. బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఏంటంటే కొంతమంది బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తారు, కానీ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేపాటికి ఏమైందంటే కొంచెం కరెక్ట్గా హ్యాండ్స్ తీసుకోక ఏమవుతుందంటే బ్లౌజ్ అక్కడ కూడా బొస్కలు రావటం, ఇక్కడ ఇట్లా కొంచెం హ్యాండ్స్లో కూడా మనం పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు హ్యాండ్స్ గురించి అండి. హ్యాండ్స్ మొత్తం క్లియర్గా చూడండి, మొత్తం వీడియో మొత్తం. ఎందుకంటే నేను క్లియర్గా అర్థమయ్యేలా చదువుతున్నాను. మీకు ఏ తెలియపోయింది నాకు కామెంట్ పెట్టండి, నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను, చెబుతూనే ఉన్నాను. అయితే చూడండి, ఇప్పుడు చూడండి, మనం హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా చూపిస్తానండి. రెండు రకాలుగా చూద్దాం మనం. ఏంటంటే ఒకటి, ఇది కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అనమాట. ఫస్ట్ తర్వాత ఏంటంటే వాళ్ళకు కూడా అనుభవం వచ్చాక బాగానే కట్ చేసుకుంటారు, బాగానే కొడతారండి. ఫస్ట్ ఎవరైనా కొద్దిగంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఏంటంటే మనం చెప్పేది ఒకసారి నేను క్లియర్గా చెబుతానండి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ హ్యాండ్ ఉంది. హ్యాండ్ ఒకసారి కొలుసుకున్నాను చూడండి, ఇట్లా 6 ఇంచెస్ ఉంది కదా, చూసుకోండి. ఇట్లా తర్వాత మనం స్ట్రైట్గా ఇట్లా పట్టుకోండి. చూసారుగా, ఇలా స్ట్రైట్గా పట్టేసుకుని ఇక్కడ ఏమైనా ముడతలు ఉన్నాయా, కరెక్ట్గా ఉందో చూసుకుని ఇట్లా చూసుకోండి. 7 ఇంచెస్ ఉంది, చూసారుగా ఇట్లా. ఇప్పుడు మనం 6 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం. పొడవు కింద కామన్గా వదిలేసుకుంటాం కదా, హంగులం అట్లా వదిలేసుకుని పైన వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాం. తర్వాత ఖర్చు కోసం అంత మార్జిన్, మీరు ఎంత ఖర్చు తీసుకుంటారో అంత మార్జిన్ పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తం మార్జిన్ ఎంత ఉందో చూసుకోండి. 8 ఇంచులు వచ్చిందండి ఖర్చుతో సహా, ఇటు ఖర్చుతో సహా మొత్తం 8 ఇంచులు వచ్చేసింది కదా. 8 ఇంచులు అనేది మనం 7 ఇంచులు ఉంది కదా, ఇట్లా పెట్టుకోండి. మనం 7 ఇంచెస్ అనుకున్నాం కదా, సంఖ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. అయితే ఈ 7 ఇంచెస్కి ఇక్కడ చూసుకోండి, ఇలా 3 ఇంచుల వరకు పెట్టేసుకోండి. 7 ఇంచెస్ ఉంది కాబట్టి. అదే కానీ మీకు ఈ 7 ఇంచెస్ లేదు, ఇక్కడ 5.5 ఉంది, లేదంటే 5 ఉంది సన్నగా ఉన్న వాళ్ళకి తగ్గుద్ది కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే 2 ఇంచెస్ 2.5 తీసుకోండి. ఇట్లా వదిలేసుకోండి, ఎందుకంటే కరెక్ట్గా వస్తుందండి. ముడతల బుస్కలు గట్రా రావన్నమాట, చాలా నీట్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇటు 3 ఇంచెస్ వరకు తీసేస్తున్నాం. తీసేసి మనం 8 ఇంచెస్ వరకు మార్కింగ్ ఇట్లా పెట్టుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఖర్చు కోసం కామన్గా 1.5 ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం. చూసారు ఇట్లా. తర్వాత ఏంటంటే చెయ్యి ముందు లూజ్ ఎంత ఉంది అనేది చూద్దాం ఒకసారి. చెయ్యి ముందు లూజ్ వచ్చేసి 5.5 ఉంది, చూసారుగా 5.5 ఉంది. 5.5 పెట్టేసుకోండి. ఇట్లా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి 1.5 ఇంచి మళ్ళీ ఎక్స్ట్రా కోసం పెట్టేసుకోండి. పెట్టేసుకుని మనం ఇప్పుడు ఇలా కొట్టేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది ఇలా గీసేసుకున్నాం. కరెక్ట్గా వస్తుంది అనమాట. బ్లౌజ్ కటింగ్ అనేది హ్యాండ్స్లో కూడా పర్ఫెక్ట్గా వస్తేనే మన బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుందండి, లేకపోతే సెట్ కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ వరకు సుమారుగా ఇక్కడ మార్జిన్ వదిలేసుకోండి. ఇక్కడ నుండి కొంచెం, ఎందుకంటే భుజం మీద మనకి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలా భుజం మీద వరకు చూసారుగా స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి వచ్చేసి కొంచెం షేప్ జరుగుతుంది అన్నమాట. ఇట్లా ఒకవేళ ఈ 6 ఇంచెస్ ఏంటంటే ఈ సంఖ షేప్ అనేది మనకి తీయటానికి ఇది లోత్ అనేది కరెక్ట్గా వెళ్తుంది అనమాట. ఒకవేళ ఇది లేదు అనుకున్నప్పుడు ఇట్లా తీసుకోవచ్చు అండి. ఇట్లా మరీ లోనకు వచ్చేయద్దండి. లోనకు వస్తే మళ్ళీ సంఖ పట్టేస్తుంది అనమాట. చెయ్యి పైకి లేపినప్పుడు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇది కరెక్ట్ అయిన ఈ పద్ధతి అనమాట. ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకున్నాం కదా. తర్వాత మనం ఎప్పట్లాగానే ఇట్లా పెట్టేసుకుని ఈ షేప్ అనేది ఇట్లా తీసుకోవద్దండి. ఇట్లా తీసుకున్నారు అనుకోండి, ఇట్లా తీసుకుంటే మళ్ళీ ఈ సంఖ లేపినప్పుడు ఈ క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ లాగి పట్టుద్ది. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి ఇలా తీసుకోండి. చూసాం కదా, ఈ అనేది ఇట్లా వెళ్ళిపోవద్దు, స్ట్రైట్గా ఇట్లా తీసుకోండి. తర్వాత ఏంటంటే ఇది ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. తర్వాత మనం ఫ్రంట్ లోతు కూడాను ఇక్కడ నుండి చూడండి, 1 ఇంచెస్ కాడ నుండి ఇట్లా 1 ఇంచ్ కాడ నుండి ఇట్లా లోనికి వెళ్ళకుండా ఇట్లా స్ట్రైట్గా చూసారు కదా, ఇలా పెట్టి ఇలా వెళ్ళిపోవాలి. అంతేగాని కొంచెం మళ్ళీ లోనికి వచ్చారనుకోండి, ఇట్లా మళ్ళీ సంఖ ఎదర లాగేస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా బాగా లాగేస్తుంది. ఈ లోతు ఎక్కువ తీసుకుంటే, లోతు తక్కువ తీసుకున్నారు అనుకోండి,
మళ్ళీ బొసకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఈ ఇక్కడ నుండి 3 ఇంచెస్ మార్జిన్ తీసుకోకుండా ఇట్లా తీసేసుకుంటారండి. ఇట్లా తీసుకుంటారు. ఇట్లా తీసుకున్నప్పుడు ఈ క్లాత్ తగ్గిపోతుంది కదా, దీన్ని బట్టి మనకు బొసకలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకని మనం బ్లౌజు పార్ట్స్ ఎంతో కరెక్ట్ కట్ చేసినా హ్యాండ్స్ కూడా అంతే కరెక్ట్ కట్ చేసుకోవాలన్నమాట. చూసారుగా, ఇప్పుడు ఇలా తీసుకోవద్దు, నేను చెప్పినట్లుగా సేమ్ ఇలా తీసుకోండి. ఇక్కడ 3 ఇంచుల వరకు మార్జిన్ వదిలేసుకొని పెట్టేసుకోండి మార్కింగ్. తర్వాత ఏంటంటే చిన్న జాకెట్లు వస్తాయి, సపోజ్ 5.5 అట్లా వచ్చినప్పుడు 2.5 అట్లా పెట్టుకోండి, తగ్గించుకోండి. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకు కూడా మనం 3 ఇంచెస్ పెట్టి లాగామనుకోండి వాళ్ళకి పట్టేస్తుంది అనమాట, సంఖ పట్టేస్తుంది. అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అయితే చూడండి, కొత్త వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే మనం ఇదంతా రిస్క్ ఎందుకు అనుకుంటాం. బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గానే ఆదిచ్చినప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్ అనేది ఎలా తీయాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఎందుకంటే ఇది కూడా కొంతవరకు మీకు ఈ రిస్కులన్నీ లేకుండా చెప్పే మార్గం అన్నమాట ఇది. చూడండి, మనం ఎల్ స్కేల్ తీసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఇలా గీసేసుకుంటే మనకి ఏంటంటే ఇది ఇటు కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కరెక్ట్గా వెళ్ళిపోద్ది ఎల్ స్కేల్ ఉంటే. తర్వాత ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ని మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా చూడండి, ఈ కుట్టు వరకు కరెక్ట్గా ఉంది కదా, ఇలా మడిచేసుకుని ఇలా సంఖ దగ్గర నుండి ఇలా పెట్టేసుకోండి ఇలా. ఎందుకంటే కింద మనం మార్జిన్ కోసం కుట్టుకు కోసం వదిలేసుకున్నాం, అంటే ఈ హ్యాండ్ పొడవు వరకు ఇది కరెక్ట్ అనమాట. అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ పొడవు ఎంత ఉంది కుట్టు కాడికి మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సంఖ ఉంది చూసారా, ఈ సంఖ దగ్గర ఒకసారి కుట్టు కోసం అనమాట, కుట్టు కోసం ఇలా వదిలేసుకోండి. తర్వాత ఈ సంఖ ఎంత ఉంది, ఈ సంఖకి ఇట్లా పెట్టేసుకోండి మార్కింగ్. పెట్టేసుకున్నాక ఇది ఎదర సేమ్ టు సేమ్ కామన్గా ఈ లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాం. తర్వాత ఇక్కడ కుట్టు దగ్గరికి పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలి. తర్వాత ఏంటంటే కామన్గా మనం 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కదా, అది అలాగనే పెట్టేసుకోండి. 1.5 వరకు ఇట్లా కామన్గా గీసేసుకున్నాం కదా ఇట్లా. ఇప్పుడు మనం ఈ షేప్ స్కేల్ అనేది తీసుకున్నాం కదా, 6 స్కేల్, ఇది కరెక్ట్గానే వస్తుందండి. ఈ షేప్ అనేది ఎప్పుడు కూడా మనకి తేడా అనేది రాదు. ఇలా తీసేసుకోవాలి. ఇది కామన్గా 2 ఇంచుల వరకు ఇట్లా వదిలేసుకోండి. చూసారుగా, ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇది ఎంతలో వస్తుందో ఇది అంతే వస్తుందండి. కట్ చేసుకున్నా కానీ సేమ్ ఇంతే వస్తుంది. ఇట్లా బ్లౌజ్ పెట్టైనా మనం కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రెండు మీకు ఏమైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. కొత్త వారికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.